మెడిసిన్ చేసిన డాక్టర్లు కాదండి, పిహెచ్డి చేసిన డాక్టరేట్స్. సో మేమందరం కొలీగ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, సో అందుకనే డాక్టర్స్ ఉన్నామండి. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ డిగ్నిటరీస్ శ్రీ కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, మై గురు అండ్ మై గాడ్ యాక్చువల్లీ, అండ్ గైడ్ టు. అండ్ the other dignitary Sri Uday Krishna garu, and then finally my friend and my co-producers, one of the producers, Shabari producer, Sri Mahendra garu, first of all, and then mana media mitrulu, na family, ikkada vachina vallandariki na ధన్యవాదాలు. ముందుగా మేము కరోనా టైంలో ఈ మూవీ స్టార్ట్ చేసాం. కరోనా అందరికీ ఎలా వేసిందో మాకు కూడా అలాగే దెబ్బేసింది. చాలా కష్టాలు పడ్డాం. యాక్చువల్లీ కష్టం అనే దానికన్నా ఇంకా పెద్ద వర్డ్ ఏమైనా ఉంటే అది వాడాలి. చాలా కష్టపడ్డాం. ఈ జర్నీలో మేము చాలామంది మంచి వ్యక్తులను కలిసాం. అది నిజంగా మా అదృష్టం. దానిలో మేము మొదటిగా ఫీల్ అయ్యే వ్యక్తి శ్రీ దామోదర్ ప్రసాద్ గారు. మాకు ఈ ఫీల్డ్ కొత్త. మేము యాక్చువల్గా ఒకప్పుడు ఎక్స్ ప్రొఫెసర్స్. మాకు ఈ ఫీల్డ్ కొత్త అయినా సరే సార్ దగ్గరికి ఏ చిన్న విషయం అయినా సరే వెళ్ళిపోయేవాళ్ళం. సార్ ఏమాత్రం విసిగించుకోకుండా సార్కున్న వర్క్స్తో పాటు మమ్మల్ని కూడా వాళ్ళలాగే డీల్ చేశారు. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా టీం గురించి చెప్పాలి. ఇక్కడ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇవన్నీ వర్డ్స్ పక్కన పెడితే ఈ సినిమాకి ప్రాణం అంటే నా ఫ్రెండ్ డైరెక్టర్ ప్రదీప్ అల్లు. నిజంగా తను లేకపోతే ఈ ప్రొడక్షన్ లేదు, ఈ సినిమా కూడా లేదు. వాడికి రైట్ హ్యాండ్, ఐ మీన్ క్లోజ్ కాబట్టి రైట్ వాడు అంటాం, సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ అతనికి రైట్ హ్యాండ్గా నిలిచిన మా కో డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్, and one of the leading actor in this movie, my friend సత్యప్రసాద్. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు స్టోరీ అనుకున్నప్పుడు ఇలా 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 చేద్దామని మేము చాలా స్టార్ట్ చేసాం. అది ఆఖరికి చాలా పెద్దదైపోయింది సినిమా. ఫైనల్గా సినిమా కంప్లీట్ చేసాం. ఈ మంత్ ఎండింగ్లో వస్తాం, ఐ మీన్ ఈ మంత్ లోపల వచ్చేస్తాం డ్యూ టు సమ్ సెన్సార్ ఇష్యూస్. అండ్ ఇంకా చెప్పాలంటే మాకు ఈ జర్నీలో పరిచయమైన కొంతమంది గురించి చెప్పాలి. మా సూర్యకళ గారు కానివ్వండి, మా భాష గారు కానివ్వండి, అండ్ దెన్ నా ఫ్యామిలీగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మేము ఇంత చదువుకొని ఈ ఫీల్డ్కి వస్తామన్నప్పుడు ఫస్ట్ ఏ ఫ్యామిలీలో అయినా సరే వెనక్కి పట్టుకొని లాగేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బేసికల్గా నాకు పేరెంట్స్ లేరు, కానీ అంతకంటే ఎక్కువగా గౌరవించే మా బావ, మా అక్క, వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఇన్ దిస్ అకేషన్ ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు దెమ్. ఫైనల్లీ దర్శిని మూవీ 3 క్యారెక్టర్స్, మనలాగే నార్మల్గా తిరిగే 3 క్యారెక్టర్స్, జీవితం మీద కొంచెం అసంతృప్తి ఉన్న 3 క్యారెక్టర్స్ ఒక హ్యాపీగా ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు పడే చిన్న చిన్న ఏం కాదు, పెద్ద హెడల్స్, దానివల్ల వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు అనేది మా సినిమా కాన్సెప్ట్. దీనికి చాలా చిన్నగా అంటే నార్మల్గా తిరిగే వ్యక్తులు కావాలి, అందుకే ఫ్రెష్ ఫేసెస్ కావాలని మేము కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో అదృష్టం కొద్దీ సినిమా చాలా బాగా వచ్చింది. నేను అంత ఇంత అని పెద్దగా చెప్పను, బట్ ఒక ఫ్యామిలీ హ్యాపీగా థియేటర్కి వెళ్తే చక్కగా నవ్వుకోవచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్, లవ్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా సినిమాలో ఉంది. ఇది లేదు అని మాత్రం నేను చెప్పను. అండ్ ఇంత సపోర్ట్ ఇచ్చిన మా మీడియాకి అండ్ దెన్ మా భాషా గారు, అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్, అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.